ఆరుతడి పంటగా నీటి వసతి క్రింద రబీ వేసవిలో సైతం సాగు చేసుకోగలిగే పంట మొక్కజొన్న. అయితే గత 4-5 సంవత్సరాలుగా మొక్కజొన్న రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది కత్తిరి పురుగు. పంట మొలిచింది మొదలు కంకి వచ్చే చివరి దశ వరకు పంటను ఆశించి అపార నష్టం కలిగిస్తోంది. నాగర్ కర్నూలు జిల్లాలో వేసవి పంటగా వేసిన మొక్కజొన్నను తొలి దశ నుంచే కత్తిరి పురుగు ఆశించి తీవ్ర నష్టం చేస్తుందంటూ రైతులు వాపోతున్నారు. 10-15 సంవత్సరాల నుండి మొక్కజొన్నను ఒక పెద్ద స్కేల్లో సాగు చేస్తూ ఉంటాను. కానీ గత ఈ 2-3 సంవత్సరాలకెళ్ళి ఈ కత్తెర పురుగు బాధ చాలా ఇబ్బంది పెడుతున్నది. స్టార్టింగ్ నుంటే కత్తెర పురుగు చాలా ఇబ్బంది పెట్టి నష్టపరుస్తున్నది. ఒక 2-3 సార్లు సుడులలో మందు పిసకడం కానీ తర్వాత స్ప్రే చేయడం కానీ ఎంత కష్టపడ్డా కూడా ఆ కత్తెర పురుగు అనేది రైతులను చాలా ఇబ్బంది పెడుతుంది. మొక్కజొన్న దిగుబడిలో కూడా ఒక 15 నుండి 20 క్వింటాల దిగుబడి కూడా తక్కువ వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. పెట్టుబడి దగ్గర 10 నుండి 15 వేల రూపాయలు ఎకరాకు మందులు స్ప్రే చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడ్డది. గత 10-15 ఏళ్ళ నుండి మొక్కజొన్న సాగు చేస్తున్నాం. ఈ 3-4 సంవత్సరాలకెళ్ళి కత్తెర పురుగు అనేది బాగా ఎక్కువ రావడం జరుగుతుంది. మేము ఎన్నిసార్లు కొరాజిన్ అని లాంబ్డా అని ఏదేదో స్ప్రే చేస్తున్నాము, పిసకడం జరుగుతుంది. ఒక 3-4 సార్లు చేస్తున్నాం కానీ కత్తెర పురుగు మాత్రం కంట్రోల్ కావడం లేదు. దీనివల్ల ఒక ఎకరానికి వచ్చేసి కూలీలది మందు వేయడానికి కూలీలకు ప్లస్ మందుకు వచ్చి 10,000 దాకా ఖర్చు వస్తుంది. మొక్కజొన్నను ఆశించే కత్తిరి పురుగు నివారణకు కేవలం రసాయనిక మందులు కాకుండా అన్ని రకాల సమగ్ర సస్యరక్షణ చర్యలను ఒక ప్రణాళిక ప్రకారం పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుంది. అయితే చాలామంది రైతులు లేటుగా అంటే గత నవంబరు, ఈ డిసెంబరు తర్వాత ఇప్పుడు జనవరి నెలలో కూడా ఈ యొక్క మొక్కజొన్న సాగును చేపడతా ఉన్నారు. సో అయితే ఈ లేటుగా మొక్కజొన్న సాగును చేపట్టిన ప్రాంతాల్లో ఈ యొక్క కత్తెర పురుగు అనేది అధికంగా కనబడుతూ దీనివల్ల చాలా వరకు కూడా పంట నష్టపోవాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ కత్తెర పురుగు ఈ యొక్క మొదటి దశ లార్వాలు అనేది ఈ యొక్క ఆకులపై చేరి ఆకులను గోకి తినటం వల్ల ఆకులంతా కూడా తెల్లని పొరలాగా ఏర్పడి చాలా వరకు కూడా ఈ మొక్కజొన్న మొదటి దశలో మొదటి 30 రోజుల్లో ఈ పెరుగుదల తగ్గిపోవడం అనేది గమనిస్తూ ఉన్నాము. తర్వాత రెండో దశ మూడో దశ లార్వాలకు సంబంధించిన కత్తెర పురుగు ఈ యొక్క మొక్కజొన్న మొగిలో ఉండి ఈ యొక్క ఆకులకు బొక్కలు పెట్టడం ద్వారా ఈ యొక్క ఆకులన్నీ కూడా వరుసలుగా బొక్కలుగా ఏర్పడి ఈ యొక్క పెరుగుదల తగ్గిపోవడము, పసుపు రంగులోకి మారిపోవటము, మొత్తం కూడా చాలా వరకు డ్యామేజ్ కావడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అదే యొక్క కత్తెర పురుగు మూడో దశ లార్వాలు, దీంతోపాటు ఈ అధికంగా ఉండే ఈ యొక్క కత్తెర పురుగు బాగా పెరిగిన లార్వాలు ఈ యొక్క మొక్కజొన్న పంట యొక్క మొగి భాగాన్ని మొత్తం కూడా రంపపు పొట్టులాగా మార్చేసి దాని యొక్క విసర్జితాలు ఇవన్నీ కూడా మొగిలో కనబడి పంట మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయి మొక్క అంతా కూడా పెరుగుదల తగ్గిపోవటము, కంప్లీట్గా డ్యామేజ్ కావడం అనేది మనం చాలా ప్రాంతాల్లో గమనిస్తూ ఉన్నాము. సో దీనివల్ల కంప్లీట్గా మొక్కజొన్న పంట కూడా తీసివేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడతా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ మొక్కజొన్న పంటలో ఈ యొక్క కత్తెర పురుగును గుడ్డు దశలో కనుక మనము ఈ యొక్క సమూలంగా నిర్మూలించినట్లయితే చాలా వరకు కూడా మనకు ఈ మొదటి దశలో వచ్చే కత్తెర పురుగు నివారించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ కత్తెర పురుగు నివారణకు మనం ముందుగా ఒక ఎకరాకు 5 నుంచి 6 వరకు ఈ యొక్క లింగాకర్షక బుట్టలు పెట్టుకొని మన యొక్క పంట యొక్క మొదటి దశలో వచ్చే యొక్క కత్తెర పురుగు యొక్క ఉధృతిని గమనించాలి. గుడ్లు కానీ లేదంటే మొదటి దశలో వచ్చే లార్వాలు కనుక మనం గమనించినట్లయితే సో దాని నివారణకు మనకు 1500 ppm వేప నూనెతో మనము 5 ml 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మొదటి దశలో వచ్చే గుడ్లను కానీ పిల్ల పురుగులను కానీ మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ రెండో దశ మూడో దశ లార్వాలు మనకు గమనించినట్లయితే సో ఎక్కడైతే డ్యామేజ్ అధికంగా గమనించినట్లయితే దానికి ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రామ్స్ 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క స్పైనటోరం 0.5 ml 1 లీటర్ నీటికి మనం కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఎక్కడైతే ఈ యొక్క కత్తెర పురుగు ఉధృతి అధికంగా గమనించినట్లయితే 3వ దశ 4వ దశ లార్వాలు అధికంగా కనబడి ఎక్కడైతే ఉధృతి అధికంగా మనం గమనించినప్పుడు సో ఇలాంటి పరిస్థితుల్లో కొరాంట్రనిలిప్రోల్ 0.4 ml 1 లీటర్ నీటికి మనం పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ యొక్క ఉధృతిని నివారించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనం ఈ యొక్క విషపు ఎర్రలు తయారు చేసుకొని కనుక మనం వేసుకున్నట్లయితే కూడా చాలా వరకు దీన్ని నివారించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క విషపు ఎర్రలు తయారు చేసుకోవడానికి మనం 2 కిలోల బెల్లము, 10 కిలోల తౌడు తీసుకొని దాన్ని 2 లీటర్ల నీటితో కలిపి మనం ఒక రోజంతా పులియబెట్టి తర్వాత రోజు ఎప్పుడైతే మనం వేసుకోవాలనుకున్నప్పుడు 100 గ్రాముల థయోడికార్బ్ని ఈ యొక్క విషపు ఎర్రకు కలిపి దాన్ని మనము ఉండలుగా చేసుకొని వేసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ యొక్క కత్తెర పురుగు నివారించుకునే అవకాశం ఉంటుంది.
కత్తెర పురుగు మనకు 65 రోజుల దశ నుండి కూడా చాలా ప్రాంతాల్లో కనబడుతుంది. సో దీన్ని మాత్రం మనం నివారించలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి మన ఏ మందులతో ఇది కంట్రోల్ కాదు కాబట్టి లార్వాలను మనం ఏరివేసి ఈ యొక్క కిరోసిన్లో కనుక పడేసినట్లయితే చాలా వరకు కూడా ఈ యొక్క డ్యామేజ్ని తగ్గించుకొని ఈ యొక్క మొక్కజొన్నపై వచ్చే దిగుబడిని మనం చాలా వరకు కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది.